ఓ స్వామి నారద మహర్షి ధర్మ మర్మజ్ఞ, ధర్మంలో ఉండే మర్మాన్ని తెలిసిన వాడా ఓ నారద మహర్షి. నాకు ఒక పెద్ద మహానుభావుడైన ఆ వాసుదేవుడిలో ప్రవేశించగలగటం ఎటువంటి పుణ్యాత్ములకైనా వీలు కాదు. భగవంతుని చేరుకోవాలంటే ఎటువంటి పుణ్యాత్ములకైనా వీలు కాదు కదా. ఎటువంటి తేజస్సుకైనా ఆ విశ్వాలుడేంటి ఆ మహా సౌభాగ్యం ఎలా పొందగలిగాడయ్యా? భగవంతుడిలో ఏమి కావడం అంటే శిశుపాలుడు ఎట్లా పొందినాడయ్యా స్వామి? వీరికి అట్టివాడు ఈ నిబిడ ప్రభావమున ఈ శిశుపాలుడు కూడా అజ్ఞానుడు, ఇంకా మదాంధుడు, తత్వం తెలిసిన వారు కాడు. ఇంకా హరికీర్తనం అంటే సహించేవాడే కాడు ఆయడు. ఇంకా చిన్ననాటి నుంచి కూడా ఆ శ్రీహరి మాటంటేనే మండిపడేవాడు. మరి అటువంటి ఈ శిశుపాలుడు ఇప్పుడు ఏ పుణ్యబలంతో